నేను అతి సామాన్యమైన జీవితం నాది. ఒక రూ. 100 భాగ్యనగరం చేరుకున్నాను. ఈ భాగ్యనగరం అనే పేరుని ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ పరిచయం చేయడానికి కోసం చెప్పి నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇక మీదట మనం హైదరాబాద్‌ని పిలుచుకోకూడదు. భాగ్యనగరంగా పిలుచుకుందాం అని చెప్పి నేను ఎందుకన్నానంటే, యోగి ఆదిత్యనాథ్ గారు ఎప్పుడు కూడా హైదరాబాద్ అని పిలవరు దీన్ని. భాగ్యనగరం అని పిలుస్తారది. పిలవడానికే అద్భుతంగా ఉంటుందది. మన సంస్కృతి కాదది. సో, నేను భాగ్యనగరం చేరుకున్నాను. ఉద్యోగం చేసుకునేవాడిని. వివాహం అయింది. ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. వాళ్ళిద్దరూ కూడా పెద్దవాళ్ళయ్యారు. అమెరికా వివాహం చేశాను. నేను కూడా అమెరికాలో ఉండేవాడిని. వాట్సాప్‌లో భారతదేశం యొక్క వైభవాన్ని, భారతదేశం యొక్క సంస్కృతిని ఏ విధంగా నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ ఎంత అమాయకంగా మారిపోతున్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉండవలసిన మనల్ని ఎంత చాకచక్యంతోటి, ఎంత తెలివితేటలతోటి భారతదేశంలోకి డబ్బు పంపించి, మన దగ్గర ఎవరైతే డబ్బాస ఉందో, ధనాశతోటి, పదవీ వ్యామోహంతో ఎవరైతే ఉంటారో, ఏ ఏ బలహీనతలు చోటు చేసుకుంటే ఇక్కడ మతాలను విస్తరింపజేయొచ్చో చాలా జాగ్రత్తగా ప్రపంచ దేశంలో మనకు శత్రు దేశాలన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాయి ఇవన్నీ కూడా. ఇది ఇప్పటి నుంచి జరగట్లేదు. గత 1000 సంవత్సరాలుగా హిందూ దేశం మీద ఒక పట్టు సాధించాలని చెప్పిన ప్రయత్నం జరిగి, ఈ మొఘళ్ళు, అరబులు తర్వాత మొత్తం అందరూ కూడా వాళ్ళ ప్రయత్నం పోగొట్టుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, నానా జాతుల వాళ్ళు వచ్చారు కానీ ఈ భారతదేశం మీద పట్టు చిక్కటం లేదు. ప్రయత్నం కూడా ఆపట్లేదు. అయితే చాలా తెలివిగా ఏం జరిగిందంటే జవహర్లాల్ నెహ్రూ దీనికి చాలా తెలివితేటలుగా ఏం చేశాడంటే, ఒక తోడేలు గొర్రెల మందలోకి తోడేలు వేషంతో వచ్చినట్టుగా మన దాంట్లోకి వచ్చి అతను జవహర్లాల్ నెహ్రూ అనే అతను మనకి హిందువు కాదు అతను. అతను ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన వేరే మతస్థుడు అతను. వాడు ఏం చేశాడంటే కాశ్మీర్ పండిట్‌గా వాళ్ళ మోతీలాల్ నెహ్రూ ఎవరైతే కూడా కాశ్మీర్ పండిట్‌గా లోపలికి వచ్చి వాడి కుటుంబాన్నంతా ఆహ్, హిందుత్వంగా వ్యవస్థీకరణ చేసుకుంటూ, మీడియాని మోసం చేస్తూ, అసలు నిజాలు దాచిపెట్టి, వివాహం అంతా వేరే వివాహాలు, పెళ్లిళ్ళు, పిల్లలు కనడం అంతా కూడా వేరే విధంగా చేసుకుంటూ, హిందూగా ప్రవర్తిస్తూ, భారతదేశాన్ని మొత్తం అంతా మోసం చేస్తూ, సంజయ్ అంటే ఇందిరాగాంధీ ఒక రకంగా మోసం చేసి ఎన్నో రకాల చట్టాలు చేస్తే, మోతీలాల్ నెహ్రూ ఒక రకంగా చేస్తే, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ ఏకంగా హిందువులందరినీ కూడా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించడం కానీ, అలాగే రాహుల్ గాంధీ అనేక రకాల వక్ఫ్ చట్టాలను సృష్టించడం కానీ, రాజీవ్ గాంధీ వక్ఫ్ చట్టాలను సృష్టించడం కానీ ఇలాంటి దారుణంగా ప్రజలను మోసం చేస్తూ ఎదరకు వచ్చేసారు చాలా. అప్పటికి ఎవరు కూడా హిందువులు మెలుపు తెచ్చుకోలేదు.